మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, లేదంటే కొన్ని వేల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ 5th ఆర్ అంతకన్నా ముందే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 5th తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఆ మంత్లో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ మొత్తానికి ఆ మంత్లో ఇంట్రెస్ట్ అయితే రాదు. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందామా? రమేష్ అండ్ సురేష్ ఇద్దరు పీపీఎఫ్లో 1.5 lakh రూపీస్ ఎవ్రీ ఇయర్ 15 years పాటు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. రమేష్ ఏమో April 5th కన్నా ముందే ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సురేష్ ఏమో April 5th తర్వాత ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ 15 year టైం పీరియడ్లో ఇద్దరు 22.5 lakhs అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కానీ రమేష్ 5th April కన్నా ముందు ఇన్వెస్ట్ చేయడం వలన తనకు టోటల్గా 18.18 lakh రూపీస్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అదే సురేష్ 5th April తర్వాత ఇన్వెస్ట్ చేయడం వలన తనకు కేవలం 17.95 lakh రూపీస్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ 23,000 రూపీస్. రమేష్ 5th కన్నా ముందు ఇన్వెస్ట్ చేయడం వలన 23,000 రూపీస్ ఎక్కువ పొందాడు. సురేష్ 5th తర్వాత ఇన్వెస్ట్ చేయడం వలన 23,000 రూపీస్ అయితే నష్టపోయాడు. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఈ అమౌంట్ని అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యు ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.